నమస్తే, నేను మధు. కుంభమేళా బ్యూటీ మోనాలిసా గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ద డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది. అయితే ఆ డైరెక్టర్ సనోజ్ మిశ్రా గురించి కుంభమేళా బ్యూటీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది, ఆ డైరెక్టర్ మరి కుంభమేళా బ్యూటీని ఏం చేశారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. కుంభమేళా బ్యూటీ చాలా నేచురల్ బ్యూటీ అని కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు ఆవిడ ఒక డైరెక్టర్ గురించి, అదే సనోజ్ మిశ్రా గారి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది మేడం? ఇప్పుడు ఆమె కుంభమేళ సమయంలో పూసలు అమ్ముకునే టైంలో బాగా లైమ్ లైట్లోకి వచ్చింది. వచ్చినప్పుడు కొంతమంది సినిమా వాళ్ళ దృష్టిలో కూడా ఆవిడ పడింది అని చెప్పి కూడా కథనాలు వచ్చినాయి. దానిలో భాగంగానే ఈ సనోజ్ మిశ్రా ఆమెని హీరోయిన్గా తీసుకుని ద డైరీ ఆఫ్ మణిపూర్ పిక్చర్ తీయాలి అని అనుకుని మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత సినిమా కంప్లీట్ అయ్యింది. అవ్వకపోతే నాకు నష్టం వచ్చింది అని చెప్పటం ఏమన్నా అర్థం ఉంది. అవును అవును. ఇప్పుడు అవ్వకపోతే అసలు రిలీజ్ చేయలేడుగా. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తా అంటే ఇప్పుడు మరి ఇంకేం నష్టం మేడం? ఇంకేమి నష్టం, అక్కడే ఉంది అసలు కిటుకు. అయితే ఇప్పుడు ఈ సినిమా అయిపోవటం, ఈలోపు ఈ అమ్మాయి వేరే ఇంకొక ముస్లిం మతస్థుడిని పెళ్లి చేసుకోవటం ఈ మధ్య చాలా బయటకు వచ్చింది. చాలా ఆందోళనకు కూడా గురైంది. ఎక్కడా నాకు రక్షణ ఉండదు అనే ఉద్దేశంతో అతను కూడా కేరళ అవటంతో కేరళ వెళ్ళారు వాళ్ళు. కేరళ వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఓ పక్కన అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి ఎంత కష్టపడి పెంచాము, ఎన్ని ఆశలు పెట్టుకున్నాము, ఆ అమ్మాయి ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, పైగా వేరే మతస్థుని పెళ్లి చేసుకుంది అని వాళ్ళు గొడవ చేశారు. అసలు ఇలాంటి వాళ్ళందరికీ రక్షణ ఇచ్చేది ఆ కేరళనే అని కేరళ మీద దుమ్మెత్తిపోశారు, ఈ అమ్మాయి మీద దుమ్మెత్తిపోశారు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంకెవరు దొరకలేదా, అతొరకోడే దొరికాడా, ఇలా రకరకాలు ఆ అమ్మాయిని బాగా టార్చర్ పెట్టారు. ఆ అబ్బాయిని కూడా ఒక రకంగా ఇది లవ్ జిహాద్ అని చెప్పి ముద్రేసి అతని మీద కూడా చాలా హడావుడి చేశారు. అయితే మనం అది లవ్ జిహాద్ అనడానికి కొన్ని ఆధారాలు ఉండాలి. ఇప్పుడు అతను ఆ అమ్మాయి మతం మార్చలేదు, మామూలుగా పెళ్లి చేసుకున్నాడు. మతం మార్చుంటే అమ్మాయి ఇవాళ బొట్టది పెట్టుకునేది కాదు కదా. పోనీ మారిన మతం పేరే ఉన్న మతం మారింది అన్నప్పుడు అమ్మాయి పేరు కూడా బయటకు వస్తుంది, వేరే పేరు పెట్టేస్తారు. ఆ పేరు రాలేదు. అది లవ్ జిహాద్ ఎట్లా అవుతుంది అంటే, ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంటే నిజంగా ప్రేమ ఉంటే కూడా లవ్ జిహాదేనా అని చెప్పి చాలా ఒక 10 రోజులైతే ఇదే వార్త, మొత్తం కాంట్రవర్సీ. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి నన్ను అతను లైంగికంగా వేధించాడు, అప్పుడు నా వయసు 18 సంవత్సరాల లోపే అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. మరి పోక్సో అవుతుంది కదా మేడం? ఇది అవుతుంది, అవ్వాలి, మరి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అయితే మనం కొంచెం దీని నేపథ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నన్ను ఇలా చేశాడు అని చెప్తూనే మా ఇంట్లో వాళ్ళకి చెప్తేనేమో జీవితం సెటిల్ అయిపోతుంది, నువ్వేమి పట్టించుకోబాకు, అది ఇది అని అన్నారు అని ఇవన్నీ చెప్తున్నారు. చెప్తుంటే ఈ పరిస్థితుల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, నా ఫోటోలు కాల్ చేస్తున్నారు, నన్ను పెళ్లి చేసుకున్న అతన్ని బాగా దుర్భాషలాడుతున్నారు, సమాజంలో మాకు ఒక మర్యాద లేకుండా అయిపోతుంది, ఇట్లా రకరకాలుగా అమ్మాయి చెప్తా వచ్చింది. వచ్చి అసలు ఈ మొత్తం వెనకమాల అతనే ఉన్నాడు, సనోజ్ మిశ్రానే ఉన్నాడు అని అమ్మాయి చెప్తుంది, కంప్లైంట్ చేస్తుంది. సనోజ్ మిశ్రా ఎందుకు మేడం ఇదంతా చేస్తున్నాడు? సనోజ్ మిశ్రా ఎందుకు చేస్తున్నాడంటే అతనికి కూడా ఇది లవ్ జిహాద్ అని నమ్ముతున్నాడు. ఓకే. ఇప్పుడు ద డైరీ ఆఫ్ మణిపురి అనే సినిమా ఖచ్చితంగా బాధితులకి వ్యతిరేకంగా ఉండుంటుంది. ఆ సినిమా ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక విషయం ఏంటి అంటే, 3 మహిళల్ని అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించారు అని చెప్పి అక్కడ ఒక ఇన్సిడెంట్ రికార్డ్ అయ్యి ఉంది ప్రపంచం మొత్తం. ఈ విషయంలో ప్రధాని కూడా సమాధానం చెప్పుకోకుండా, అసలు బాహ్య ప్రపంచానికి ఈ విషయాలు ఏమీ తెలియకోకుండా నెట్ కట్ చేసి అసలు మణిపూర్లో జరిగేది ప్రపంచంలో తెలియకుండా చెయ్యాలి అని చెప్పి
ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది, అక్కడున్న మణిపూర్ ప్రభుత్వం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వత్తాసిచ్చింది. సరే, ఇక ఈ విషయం ఎలాగోలా ఈ 3 మహిళల విషయం బయటకు వచ్చింది. అది వచ్చినప్పుడు ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినప్పుడు తప్పనిసరి అయ్యి ప్రధాని బయటకు వచ్చి అసలు పార్లమెంట్లో మాట్లాడదామంటే మాట్లాడుకోకుండా పార్లమెంట్ బయట ఏదో 2 ముక్కలు మాట్లాడేసేసి వెళ్ళిపోయారు. అంటే అసలు ఎక్కడ బాధ్యత తీసుకుని అరే నా దేశ ప్రజలకి ఇలా జరిగింది, ఏదైనా నేను కదా ఈ దేశ పెద్దని అనే ఎక్కడా ఉద్దేశం లేకోకుండా, అసలు ఏమాత్రం మానవత్వం లేకోకుండా ఆ ఇచ్చిన ప్రకటన కూడా చాలా ఎట్లా అంటే తప్పదన్నట్లుగా మొక్కుబడిగా ఇచ్చిన సందర్భం మనం చూసాం. మరి ఇది ఈ సినిమాలో వాళ్ళు ఏం చూపెట్టబోతున్నారు అని మనం అనుకుంటే గనక కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్, దురందరు, ఇవన్నీ ఈ సినిమాల మోసలోనే ఈ సినిమా కూడా ఉండుండొచ్చు. అందుకే అతను హిందూ మతాన్ని బాగా నమ్మి అతను అయి ఉండొచ్చు, సనోజ్ మిశ్రా. అందుకే ఆ అమ్మాయి పెళ్లిని ఇంత వివాదాస్పదం చేస్తున్నాడు అతను. అంటే అతనికి కూడా ఒక ముస్లింని అమ్మాయి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అసలు నువ్వెవరు, నీ పరిధి ఏంటి, నువ్వు సినిమా డైరెక్టర్వి, ఆ అమ్మాయిని తీసుకున్నావు, సినిమా చేసావు, అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఒక విదేశస్తుని పెళ్లి చేసుకున్నా తప్పులేదు, తన పర్సనల్ లైఫ్, అది తన వ్యక్తిగత జీవితం. అయితే ఇది అతను ఒక పరిధిని దాటి ఆ అమ్మాయిని విమర్శించటము, ఆ ఫోటోలు తగలబెట్టించటము, ఇవన్నీ అతనే చేస్తున్నాడని ఈ అమ్మాయి చెప్తుంది. పైగా ఇంకొకటి ఏం చెప్తుంది అంటే, అసలు ఈ సినిమా నేను పెళ్లి చేసుకోవటం వల్ల 5 కోట్లు లాస్ అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అని చెప్పింది. మనం కూడా కొంచెం హేతుబద్ధంగా ఆలోచిస్తే, ఓ పక్క సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, సినిమా మొత్తం అయిపోయింది కదా, ఇంకా నీకు వచ్చిన నష్టం ఏంటి, రిలీజ్ అవుతే మిగిలింది అంతే కదా. సినిమా కంప్లీట్ అవ్వకుండా అమ్మాయి మధ్యలో వదిలేసి పెళ్లి చేసుకుంటే, ఒకవేళ సినిమా మధ్యలో పెళ్లి చేసుకుంటే మటుకు తప్పే ఉంది, పెళ్లి చేసుకుని కూడా యాక్ట్ చేస్తుంది, తప్పులేదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఆ అమ్మాయి మాట్లాడేది ఎంతో కొంత వాస్తవంగా అనిపిస్తుంది. పైగా ఇంకోటి ఏం చెప్తుంది అంటే, అతను నన్ను లైంగికంగా కూడా సెట్స్ లో వేధించాడు, అది నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం పర్వాలేదు, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది అని చెప్పారు అని చెప్పింది. బహుశా ఆ తల్లిదండ్రుల నుంచి ఆ అమ్మాయి దూరం వచ్చి ఆ ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవటానికి, ఇంత త్వరగా పెళ్లి చేసుకోవటానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటున్నారు, మా అమ్మాయి ఇట్లా మాకు చెప్పుకోకుండా పెళ్లి చేసుకుంది, కనిపించాం కదా, మాకు బాధ్యత ఉండాలి కదా అనే దానికి మించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ అమ్మాయికి సినిమాల్లో చాలా డబ్బు సంపాదిస్తుంది అనుకున్నాము, మాకు ఆర్థికంగా ఆసరా అవుతుంది అనుకున్నాము, ఆ అమ్మాయి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, మా ఆశల మీద నీళ్లు జల్లింది, ఇప్పుడు మా అమ్మాయి సంపాదన కోసమే అతను పెళ్లి చేసుకున్నాడు అని చాలా ఆరోపణలు చేశారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, వీళ్ళు కూడా సంపాదన కోసమే చూశారు, డైరెక్టర్ మీద కంప్లైంట్ చేస్తే కూడా ఏం పర్వాలేదు అన్నారు అనేది ఎంతో కొంత వాస్తవంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇతనితోటి కనుక ఆ విషయం చెప్పున్నట్లయితే, అతను అలాంటి డైరెక్టర్తో నువ్వు చేయాల్సిన పని లేదు, నేనున్నాను నీకు అనే భరోసా ఇస్తేనే అతను పెళ్లి చేసుకుని ఉంటది. ఇప్పుడు కూడా ఈ కంప్లైంట్ చేయడానికి అతను ఉన్నాడు కాబట్టి నేను ఈ కంప్లైంట్ చేయగలుగుతున్నాను, అదే మా ఇంట్లో వాళ్ళు అయితే నాకు ఈ మాత్రం భరోసా ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్తుంది ఈ అమ్మాయి. చూసారా, స్వతంత్రం వచ్చేసింది, ఇప్పుడు కొంచెం స్వతంత్రం వచ్చేసింది. అందుకని మన దేశంలో కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ చేసుకోవటానికి ఎక్కడ చట్టంలో చేసుకోకూడదని ఎక్కడా లేదు. పైగా వాటిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేయమని మన రాజ్యాంగం చెప్తుంది, చట్టం చెప్తుంది. కాబట్టి ఆ అమ్మాయి ముస్లింని పెళ్లి చేసుకొనివ్వండి, లేకపోతే ఇంకొకరిని ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకొనివ్వండి, లేకపోతే ఒక సిక్ అతన్ని పెళ్లి చేసుకుని ఎవరిని పెళ్లి చేసుకున్నా తప్పులేదు. కానీ అందరూ కలిసి చాలామంది మతం పేరుతోటి ఆ అమ్మాయిని చాలా దుర్భాషలాడారు. ఈ సనోజ్ మిశ్రా కూడా మతం పేరుతోనే ఆ అమ్మాయి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. 5 కోట్లు అనేసరికి ఇక అమ్మాయి దారికి వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తాను,
ఏదో అతనికి ప్లాన్ ఉంది. అవును, నాకు తెలిసి లవ్ జిహాదే కాదు మేడం, ఈ డైరెక్టర్ ఇంకా అమ్మాయిని లైంగికంగా వాడుకోవడానికి ఇలాంటి చేస్తున్నారేమో అని నాకు చేస్తున్నారు కావచ్చు. పైగా అమ్మాయి ఏం చెప్తుంది, అసలు నేను ఆ టైంకి మొన్న ఏమన్నారు, అనిపిస్తుంది. అసలు ఈ అమ్మాయి మైనరు, పెళ్లి నాటికి అవును ముస్లిం అతను పెళ్లి చేసుకునే నాటికి మైనరు అన్నారు. అవును పెళ్లి నాటికే మైనర్ అయితే సినిమాల్లో నటించినప్పుడు కూడా మైనరే కదా. మరి మరి మైనర్ ని వేధిస్తే పోక్సో యాక్ట్ కింద పెట్టాలి కదా అవును, కేసు. అవును అందుకని ఇదంతా వాస్తవం అయితే గనక ఈ మొత్తం ఆ అమ్మాయి కేసు పెట్టాల్సిందే, అవును పెట్టాల్సిందే. ఆ సనోజ్ మిశ్రాకి శిక్ష పడాల్సిందే. అవును ఇకపోతే ఇంకొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళందరూ కలిసి ఒకటే, వీళ్ళే అంతా డ్రామా చేస్తున్నారని కూడా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అది దానికి కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లా. అవును మేడం, నిజమే. ఎందుకంటే మూవీ అయిపోయింది కాబట్టి ఈ టాపిక్ తేవాల్సిన అవసరం లేదు. మేబీ ప్రమోషన్ కోసమే తెస్తూ ఉండొచ్చేమో మేడం. కావచ్చు, అవును కానీ వేధించలేదేమో అనే అపోహ మటుకు మనకు అక్కర్లా. అవును సినిమాల్లో ఇలాంటి చాలా మామూలుగా జరుగుతాయి. మీటూ ఉద్యమము ఇవన్నీ మనం అవును కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ చూస్తానే అవును, ఉన్నాం అవును. కాబట్టి ఏది ఏమైనా మోనాలిసా ధైర్యంగా ఉండాలి అని మాత్రం మనం చెప్పగలం. ఇప్పుడు వీళ్ళందరితో కంపేర్ చేస్తే మోనాలిసానే అశక్తురాలు. అవును ఆ అమ్మాయికి అండాదండ తక్కువ ఉంది తక్కువ కాబట్టి అవును. బాధితురాలుగానే ఆమెని చూడాల్సిన అవసరం ఉంది. ఉమ్. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి విషయాన్ని ఇంతమంది ఆ అమ్మాయి మీద దాడి చేశారు కాబట్టి ఆ అమ్మాయి బాధితురాలే నా దృష్టిలో అయితే. అవును మేడం. ఏదైనా అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా సరే మోనాలిసా చేసినటువంటి కంప్లైంట్ చూస్తే ఇది పోక్సో వరకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ధైర్యంగా మోనాలిసా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందా, లేకపోతే కేవలం ఇది సోషల్ మీడియా వీడియోకి పరిమితం అవుతుందా, మరి ఇంకొక స్టెప్ తీసుకుంటుందా లేదా మోనాలిసా? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.